ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఇక్కడ కొంచెం బంద్ లాగా నడుస్తుంది. సో దట్ ఆఫీస్ ఉంది కానీ ఆఫీస్లో వర్క్ ఏం లేదు. ఇంకా డే మొత్తం ఖాళీగా ఉంటాను కదా అని అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళంతా వచ్చారు. దాని గురించి అమ్మ ఇంటికి వెళ్ళాను. సో అమ్మ ఇంట్లో ఏం చేసాం, ఎలా డేని మొత్తం స్పెండ్ చేశాను అని బ్లాగ్లో చూసేయండి. నేను వెళ్ళేసరికి అమ్మమ్మ నీట్గా వాష్ అంతా చేసి కట్ చేస్తూ ఉండ్రి. సో అమ్మమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అని నేను కూడా అలా కూర్చొని పీసెస్ లాగా కట్ చేసిస్తున్నాను అన్నమాట ఇక్కడ. అండ్ చాలా మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నాం. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవు అంటారు కదా. సో నాకైతే అమ్మమ్మతో మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ అయిందన్నమాట ఇక్కడ. మంచి అత్తమ్మ అన్నీ చూస్తుందా వద్దు చూడు ఏమేమి చేస్తా వద్దా అప్పయ్యకి కూడా ఏమేమో చేస్తా ఉంది అని నేను తప్పితే పోతాను అని కొన్ని బాగా చేస్తానంటున్నా నేను చెప్తే బాగుంటుందని బాగలేదు రివ్యూ. బాగలేదు కొన్ని ఫుడ్లవే బాగలేదు ఫుడ్లా కాదు బాగుంటుంది చూసేదాన్ని బాగా లేకుండా ఉంది అని ఏం చెప్పా. ఈ చేసి బాగుంది చేసేకి ఏం చిక్కలు కదా ఎట్లా చేస్తుంది అని చెప్పిందమ్మా. అట్లే ఏం చేయండి అదిలో మనీ చేస్తుంది. చట్నీ చేసేస్తే తినేస్తాడు, పచ్చడితో చేస్తే తినేస్తాడు. నూనె కట్ చేసి ఆఫ్ చేయి, మధ్యలో ప్రెస్ చేయి. ఈ లోపల పెద్దమ్మ కూడా వచ్చేసారు. సో పెద్దమ్మ అయితే ఇక్కడ మెంతి పొడి అలాగే ఆవపిండి ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. అమ్మమ్మ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అన్నమాట, ఎంత వేసుకోవాలి ఎంత చేయాలని. చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ ఇలా చేస్తుంటే. అండ్ అమ్మకైతే హ్యాండ్ కొంచెం తగిలింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అలా అయ్యి. సో అమ్మ రెస్ట్ లోనే ఉండారు కాబట్టి ఇలా పెద్దమ్మ వచ్చారు. అండ్ అమ్మమ్మ క్యాజువల్లీ వచ్చారు చూసుకొని వెళ్దామని. సో ఎలాగో వచ్చాము కదా అని అమ్మమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ చాలా వరకు రా క్లిప్సే యాడ్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ చాలా ఫన్గా అనిపించింది అమ్మమ్మతో పెద్దమ్మ వాళ్ళతో. అండ్ ఎంతమందికి ఇలా ఆవకాయ పెట్టడం ఒక మెమొరీను నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా గుర్తొస్తాయి అమ్మమ్మ వాళ్ళతో ఇలా కలిసి ఉండడం. అండ్ రేర్గా ఇలా కలుస్తాం కాబట్టి, రెగ్యులర్గా ఇలా ఉండం కాబట్టి ఇదంతా ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. కనపడుస్తా ఉంటావా ఉండవు. మీరు ఎవరికైనా అడగని పెళ్లి గ్యాప్ ఉందా నా ఫోన్లో చూపిస్తాను చూడండి ఎట్లుందో అంతాను. అంత చేసి పెట్టినాను చూపిస్తాను. కూతురులాగా అట్లా మసాలా చాలా తెల్లగా ఉంటాయి ఉప్పుగా చూడు. నాకు మా అమ్మ పెట్టే ఆవకాయ అంటే చాలా ఇష్టం. నాకే కాదు నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా అంతే. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ పెట్టే ఆవకాయని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇష్టపడతారు పెట్టమని చెప్పుకొని. బట్ ఏ టైం అమ్మ చాలా అంటే చాలా మిస్ అయింది ఆవకాయ పెట్టడం. అండ్ నేను చేసే ఫన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. తింటారే నేను తినిపిస్తాను. నువ్వు ఎలా
ಟೇಸ್ಟ್ ನೋಡ್ತೀಯಾ? ಟೇಸ್ಟ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ఏమయ్యలే ఒక ముద్ద టేస్ట్ సూడ్. అండ్ లాస్ట్లో మిగిలిపోయిన మసాలాలోకి వేడివేడిగా అన్నం నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం. కాకపోతే కొంచెం స్పైసీ అయింది అన్నారు. సో అమ్మమ్మ, అమ్మ, పెద్దమ్మ అందరూ టేస్ట్ చేశారు. అండ్ లాస్ట్లో అయితే పెద్దమ్మ నాకు తినిపిస్తున్నారు అన్నమాట. ತೊಗರಿ ಬೇಳೆ ಪುಡಿ ಉಪ್ಪೇಸಿ ಉಡ್ಬಿಟ್ಟಿಸಿ ಏನು ಅಷ್ಟೇ దాన్ని వేసుకొని తింటే బాగుంటుంది చాలా. ఎవరు అండ్ జస్ట్ ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అన్నమాట. దెన్ ఇంట్లో యాజ్ యూజువల్ వర్క్ అలాగే కుకింగ్ ఉంది. అండ్ ఊరగాయ మీన్స్ ఆవకాయ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇక్కడికి ఒక బాక్స్ కూడా తీసుకొని వచ్చాను. ఇది కనిపిస్తుందా? అక్కడ ప్లేస్ చేశాను. సో దానికి ఇంకా క్లాత్ అలా అంతా కట్టాలి. కాకపోతే అమ్మ నెక్స్ట్ డే అంటే 2 days అయినాక ఒకసారి కలిపేసి క్లాత్ కట్టేయమని చెప్పారు. అలాగే 2 times ఎండలో కూడా పెట్టమని చెప్పారు. ఇది నాకు ఒక్కదానికి కాదు, ఆంటీ వాళ్ళకి ఇవ్వాలి, అలాగే నా ఫ్రెండ్కి కూడా పంపించాలి, 2 ఫ్రెండ్స్కి పంపించాలి. ఇవ్వను. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఇది కొంచెం ఊరాలి కదా, ఊరినాక ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను. ఈరోజు అయితే నాకు ఇంకా వ్లాగ్ వీడియో తీసే ఓపిక అయితే అస్సలు లేదు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఈరోజు అయిన ఫనీ కన్వర్జేషన్స్ అలాగే వ్లాగ్ మీకు కనుక ఇష్టం అయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు ఇంపార్టెంట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.